ఆదిపెట్టించడు సత్యమైనచో గ్రంథభాగం సినిమా ఒకటి ఒక్క ప్రతియే ఉన్నప్పుడు జరగవలను. శిష్య సమేతుడైన ఒక సుప్రసిద్ధ మహాకవి గ్రంథం రచించడమే అనేక ప్రతులు తీయుట వాల్మీకి వ్యాసకాలం నుండి వచ్చుతున్నదని ఆచారం. కనుక దీని గురించి సత్యమైన మనకు ఆధారం అవి లేవు. సినిమాలో కథకి పోతన శ్రీనాథుడికి బావమరిది అన్నది జనశ్రుతిని గురించి కొన్ని కథలు ఉన్నాయి. పోతన కానీ శ్రీనాథుడు కానీ తన గ్రంథములన్నీ ఈ ప్రసక్తి కాలేదు. సత్యమైన పోతన తప్పక స్మరించి ఉండేవాడు. పూర్వ కవిజన సంభావనంబు గావించి వర్తమాన కవులకు ప్రియంబు బలికి భావి కవులకు బహూకరించి చెప్పగల పోతన శ్రీనాథుని వంటి సరదాతనయుడైన మహాకవిని స్మరింపగా విడిచుట సంభావ్యము కాదేమో. ఇంతకును పోతన శ్రీనాథుని తరువాతి వాడు. శ్రీనాథునకు శిష్యుడు బావమరిదియగు దుగ్గన మహాకవి నాచికేతోపాఖ్యానం రచించాడు. అతడు కాక పోతనైన బావమరిది శ్రీనాథుని కొన్నాడు. అతడు కవి కాదు, పేరుని బట్టి కొంత భ్రాంతి జనశ్రుతిగా పుట్టి ఉండవచ్చు. మాస్టర్ రాసినటువంటి ఇంట్రడక్షన్. భాగవత గ్రంథ ప్రాశస్త్యం ఇది కూడా ఒక రకమైనటువంటి ఇంట్రడక్షన్ మాస్టర్ రాసింది. కానీ ఇది అద్భుతమైనటువంటి అక్కడి నుంచి కథా సంవిధానం వస్తుంది. ఇది కూడా మనం ఒక పేరా చదువుకొని ఈరోజు ఆపుదాం. శ్రీ కైవల్య పదము చేరుటకనై వేదవ్యాస మహర్షి ప్రసాదించిన ఒక అపూర్వ గ్రంథము భాగవతం. మొట్టమొదట పద్యం దాంతోనే మొదలు. శ్రీ కైవల్య పదంబు చేరుటకనై చింతించదం అందులో ఇచ్చినటువంటి పద్యం. పరాశర మహర్షి కుమారుడు వేదవ్యాసుడు తండ్రి దగ్గర సమస్త విద్యలను అభ్యసించి కలియుగమునకు అనుగుణ